బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్ వీడియో అయితే నేను చేస్తున్నా. వైట్ గోల్డ్ అనే సంస్థకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నా పేరు కళ్యాణి గోపాల్. నేను ఇక్కడ నాగోల్ జైపూర్ కాలనీలో ఉంటా, హైదరాబాద్ ఎల్బినార్ నియర్ బై. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, కవర్ సాంగ్స్ చేసిన, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోని 4-5 షార్ట్ ఫిల్మ్ చేసిన. కనిపించే 3 సింహాలు మందు, సిగరెట్లు, అమ్మాయిలు అయితే కనబడే 4వ సింహమేరా డెన్ను. పటాస్ షోకి ఎన్నోసార్లు అయినా ఆర్టిస్ట్ లాగా, స్టూడెంట్ లాగా. రవ్యానని బీచ్ లో బిక్నీలో చూసినప్పుడు మంచి కిక్ వస్తుంది. లవ్ కాదల్ నా నిన్నని ముడక్కలు అంటే సూపర్ కాంబినేషన్ కదా. నాకు వాడి చూపులు ఎక్కడో గుచ్చుకున్నాయి, నేను మారిపోయా. ఆంటీ ఐ లవ్ యూ. మళ్ళా పోరా షోలకు కూడా పోయినా, సుధీర్ అన్నని కూడా కలిసిన. ఎన్నో సీరియల్స్ లో యాక్టింగ్ చేసిన, జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఎన్నో మూవీస్ లలో చేసిన. స్క్రీన్ మీద 70mm మీద మెకానిక్ రాకీ అనే ఒక మూవీ యాక్టింగ్ చేసిన. అందులో 2-3 సీన్లు ఉండే, అవి డిలీట్ అయిపోయినాయి. లాస్ట్ విశ్వక్సేన్ అన్నతోనైతే ఒక స్క్రీన్ షేర్ అయితే చేసుకున్నా. నేను 7th క్లాస్ చదువుకునేటప్పుడే మా డాడీ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా బాధ్యత, మా తమ్ముని బాధ్యత, మా అమ్మనే చూసుకుంది. మా మలక్పేట్ కిడ్నీ హాస్పిటల్లో జాబ్ చేసి మమ్మల్ని చదివిపించింది ఈ స్టేజ్ దాకా. నేను డిగ్రీ చదివినా, ఆ డిగ్రీ సర్టిఫికేట్ దేనికి పనికి రాకుండా పోయింది. ఏది గతి లేదని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. ఆ వీడియోలలో మాత్రం మిలియన్స్ లలో మంచి రీచ్ వచ్చింది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా దగ్గర లేవు. నా వల్ల మా కుటుంబానికి అయితే రూపాయి అందం లేదు. డాన్స్ అంటే మనం తీన్మారా ఇట్లనే డాన్స్ ఆడతాం, కానీ కామెడీ అంటే మస్తు ఇంటర్. నవ్వాలి, నవ్వుపియాలనే కాన్సెప్ట్ లో నడుస్తూ ఉంటాం. జర్నీ చేస్తే తెలుస్తుంది మనం ఏం నవ్వుపిస్తాం అని చెప్పి. మనం ఏదో డబ్బాలు కొట్టుకుంటే ఏమొస్తుంది. పంజాగుట్ట, మాదాపూర్ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చిన. దగ్గర 6 years నుంచి ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా. సినిమాలు చేసిన, షోలు చేసిన, సీరియల్ చేసిన. నాకు గుర్తింపు లేదు. గుర్తింపు గురించి వెయిట్ చేస్తున్నా. నువ్వు అప్పులలో ఉన్నావు అనుకో మామ, నేను చెప్తున్నా, ఏ దోస్తాన్ని రూపాయి సాయం చేయండి. నువ్వు సపరేట్ అవ్వచ్చు, వైట్ గోల్డ్ కన్సల్ట్ అయ్యి నీ బంగారం అమ్మేసి నీ అప్పులన్నీ తీరుకో. ఇవ్వడు 1 రూపాయి వెళ్ళిపోయాడు. నేను ఏమంటున్నా అంటే, మళ్ళా సంపాదించి మళ్ళా బంగారం కొంటావు అని మందితో మాటలు పడలేవు, ఈఎంఐలు కట్టలేవు, చెక్ బౌన్సులు కట్టలేవు. ఉన్న సివిల్ పడిపోతే మళ్ళీ లేవని 4 years పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వైట్ గోల్డ్ సంస్థ. నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్షలకు పంపిస్తారని మనసారా కోరుకుంటున్నా.